నేపథ్యం వ్యవసాయం నుంచి వచ్చింది కాబట్టి మీకు ఇంత పట్టుందా, లేకపోతే నార్మల్ గా మీకు ఎట్లా ఇంత అవగాహన అంటే వ్యవసాయం గురించి రైతులు మీరు ఇంత మక్కువ ఎట్లా? రైతు బాగుపడాలి, రైతును ఆదుకోవాలి, ప్రభుత్వాలు ఆదుకోవాలి. మాది కూడా మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయ కుటుంబం కాబట్టి రైతుకు లాభదాయకమైంది మనం ప్రజలకు చెప్పాలి, రైతుని ఎంకరేజ్ చేయాలి, రైతును మోటివేట్ చేయాలనే లక్ష్యంతోనే ఇట్లా ముందుకు పోతా ఉన్నాం. ఈ ముందు ఉపయోగపడుతుంది. రైతు చివరిగా రైతులకి ఏం చెప్తారు? రైతు సోదరులందరికీ ఆయిల్ ఫామ్ వేయండి. భారతదేశానికి చాలా ఆయిల్ ఫామ్ అవసరం ఉంది. ఇలా లక్షల టన్నులు మనం దిగుబడి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏ పంట కూడా ఇలా కోతుల బాధ ఉన్నది, ఇలా దొంగల బాధ ఉన్నది, ఇలా మార్కెటింగ్ బాధ ఉన్నది. అన్ని బాధలు తట్టుకోనే పంట ఒకటే ఇవాళ ఆయిల్ ఫెడ్. ఎకరానికి 1,50,000 వచ్చే పంట, రైతు బాగుపడే పంట ఇది ఒకటే అని చెప్పి మీరందరూ ఆయిల్ ఫామ్ వేయాలని చెప్పి మీకు సూచన తెలియజేస్తూ ఉన్నా. ప్రభుత్వమే మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తుంది, ప్రభుత్వమే మొక్కలు ఇస్తుంది. మీ ఖర్చులకు కూడా 4,200 రూపాయలు మీకు సంవత్సరానికి ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మార్కెట్ బాధ లేదు. మీరు కొన్న ఇలా 3 రోజులకే, మీ సరుకు కొన్న 3 రోజులకే డబ్బులు మీ అకౌంట్లో పడతాయి. అది ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎవరైనా వేయాలనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. 100%. ఓకే.